ఉగ్రవాదానికి మతం ఉండదు అని కొంతమంది మేధావులు చెప్తా ఉండేవాళ్ళు. ఉగ్రవాదానికి మతం లేదు గానీ, మతం కోసమే ఉగ్రవాదం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఉగ్రవాదానికి మతం లేదు. కానీ మతం కోసమే ఉగ్రవాదం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం నిన్న కాశ్మీర్‌లో బయటపడిపోయింది. ఇక ఇలాంటి వచనాలు వల్లించేటటువంటి పండితులకి జ్ఞానోదయమైంది. ఇప్పుడు మాట్లాడితే చెప్పుచ్చు కొడతారు జనం. లేకపోతే తుపుక్కని ఉమ్మొస్తారు అన్నట్టు. దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలు. అందులో భాగం మోడీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు మోడీ? ఆడ కూర్చుని రోజు కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది, హైదరాబాద్‌లో ఏం జరుగుతుంది అంటూ రాసు కూర్చోవడానికి ఆయన ఏమన్నా పోస్ట్‌మెనా? ఎక్కడికక్కడ వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలే చేస్తాయి. ఇంటి దగ్గర దొంగతనం జరిగిందంటే మోడీ ఎందుకు చూస్తాడు? చంద్రబాబు ఎందుకు చూస్తాడు? కేసీఆర్ ఎందుకు చూస్తాడు? రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తాడు? లోకల్ వాళ్ళే చూస్తారు. అక్కడ తేడా వచ్చాక మా చేతిలో లేదన్నప్పుడే మోడీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మోడీ ఇప్పుడేం చేస్తున్నాడు? ఎవరికీ తెలియదు. ఏమీ చెప్పడం. ఇంతకుముందు ఏమైనా చెప్పాడా? నోట్ల రద్దుకు ముందు, లేకపోతే జిఎస్టీ అంశం ముందు ఏమైనా చెప్పాడా? లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ముందు ఏమైనా చెప్పాడా? సర్జికల్ స్ట్రైక్స్ 2 ఇప్పుడు ఏమైనా చెప్పాడా? ఆయన ఏది చెప్పడం. ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాదు. కాసేపు రాజ్నాథ్ సింగ్ కలిశాడంటారు, అజిత్ దోవల్ కలిశాడంటారు, ఈయన వెళ్ళి రాష్ట్రపతిని కలిశాడంటారు. ఏదో ఉంటుంది అది. ఇవాల్టి రోజున అంటే మీడియా, సోషల్ మీడియా ఇంత విచ్చలవిడిగా ఉన్నటువంటి రోజుల్లో కూడా రహస్యాన్ని దాచడం అనేటటువంటి ఒక పెద్ద యజ్ఞాన్ని అద్భుతంగా నెరవేరుస్తున్నాడు. ఏమాత్రం బయటికి చెప్పడు. అతను చెప్పేదాకా సర్జికల్ స్ట్రైక్ 1 జరిగిందని ఎవరికి తెలియదు. అతను చెప్పేదాకా సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగిందని ఎవరికి తెలియదు. అంటే సైనిక అధికారులు చేత చెప్పించేదాకా కూడా. నోట్ల రద్దు నరేంద్ర మోడీ ముందుకు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు. అట్లాగే ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడో మనందరికీ అడ్రస్ ఇచ్చి, అందులో ఆయన తిట్టే వాళ్ళందరికీ రూట్ ఇచ్చి, సార్ నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి పర్మిషన్ ఏం తీసుకోడు, చేస్తాడు. భారతదేశంలో 80% నుంచి 85% మంది అది నమ్ముతున్నారు. ఆయన ఏదో చేస్తాడు. ఈవెన్ అతని శత్రువులు కూడా నమ్ముతున్నారు. అప్పుడు ఎట్లా తిట్టుకోవాలన్నది మాత్రమే శత్రువులు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మోడీ ఏం చేస్తాడో అన్నటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది మిగతా 85%. లెట్ us వెయిట్ అండ్ సీ.